ధర్మ బోర్డ్. మరి ఇందులో ఉన్న రూల్స్ను భారత్లో మఠాలు పీఠాలు అన్నీ అంగీకరిస్తాయా? జగద్గురు శంకరాచార్యులు వారు స్థాపించిన 4 పీఠాలు ఇన్నాళ్ళు సనాతన ధర్మానికి 4 దిక్కుల రక్షణ కవచాలై నిలబడ్డాయి. వీటికి తోడు మరెన్నో కొత్త పీఠాలు పుట్టుకొచ్చాయి. అందరి లక్ష్యం ఒకటే. కానీ ఆచార వ్యవహారాల్లో, పూజాధికారాల్లో, కైంకర్యాల విషయాల్లో ఒకవేళ సనాతన బోర్డు ఏర్పడితే అది చెప్పినట్లు చేస్తే పరిస్థితి ఉంటుందా? వైరుధ్యాలు వస్తాయా? సనాతనంపై దాడులు జరిగితే తిప్పి కొడతాయా? సనాతన ధర్మ బోర్డు గురించి ఇప్పుడే కాదు గతంలోనూ చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవీ వర్కౌట్ కాలేకపోయాయి. ఎందుకంటే భిన్న శాఖలు, సైద్ధాంతిక గందరగోళం, అనేక సంప్రదాయాలు, ఎవరికి తోచిన సిద్ధాంతాలు, ఇన్ని వ్యవస్థల మధ్య దేశ ధర్మాల్ని ఉద్ధరించేవారెవరు అన్న ప్రశ్నలొస్తున్నాయి. గతంలో ఆది శంకరాచార్యుల వారు అవతరించి ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఈ దేశంలో సనాతన వైదిక ధర్మం ఎప్పటికీ నిలిచి ఉందంటే అది ఆదిశంకరుల పుణ్యమే అంటారు ఆధ్యాత్మికవేత్తలు. తత్వం, మతం విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్లు సిద్ధాంతాలు లేవదీస్తున్న పరిస్థితిలో శంకరాచార్యులు అవతరించారు. ఆయన వేసిన ప్రతి అడుగు ఒక పీఠమైంది. పలికిన ప్రతి పలుకు స్తోత్రమైంది. చేసిన ప్రతి ప్రతిపాదన శాసనమైంది. ధర్మానికి మధ్య వైరం, మతంలో ఉన్న శాఖల మధ్య దూరం పెరిగిన సందర్భంలో కథ మార్చేశారు. తాను స్థాపించిన వైదిక మార్గాన్ని కంటికి రెప్పలా కాపాడటానికి 4 పీఠాలను స్థాపించారు జగద్గురువు. తూర్పున పూరి, దక్షిణంలో శృంగగిరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరంలో బదరి క్షేత్రంలో పీఠాలను నెలకొల్పారు. తన ప్రధాన శిష్యులను ఈ పీఠాలకు అధిపతులుగా నియమించారు. ఈ 4 పీఠాలు సనాతన ధర్మానికి 4 దిక్కుల రక్షణ కవచాలై నిలబడ్డాయి. మరిప్పుడు సనాతన బోర్డు ఏర్పాటుతో మ్యాటర్ మారుతుందా? బోర్డు డిమాండ్ చేసినంత ఈజీగా అన్ని మఠాలు, పీఠాలు, శాఖలు ఒక్కతాటిపైకొస్తాయా అన్న క్వశ్చన్ వస్తుంది. బోర్డు చెప్పింది అందరూ వింటారా? राधे राधे। हम सभी सनातनियों के लिए परम सौभाग्य की बात है कि 144 साल बाद ऐसा शुभ मुहूर्त आया है। प्रयागराज में महाकुंभ की तैयारियां बड़ी धूमधाम से हो रही है। वहीं महाकुंभ में 27 जनवरी को विशाल सनातन धर्म संसद लगने जा रही है। प्रयागराज 17 सेक्टर शांति सेवा शिविर में देवकीनंदन ठाकुर जी और हम सभी सनातनी बड़े बड़े धर्माचार्यों के साथ सनातन बोर्ड के गठन और सनातन की सुरक्षा का संकल्प लेकर सर्वधर्म समभाव के साथ ये पुनीत आयोजन कर रहे हैं। सभी सनातनियों से निवेदन है कि कृपया 27 जनवरी को धर्म रक्षा के इस महायज्ञ में सम्मिलित होकर पुण्य के भागी बने। राधे राधे। సనాతన బోర్డు ఏర్పాటయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుందని, వక్ఫ్ బోర్డు ఉన్నప్పుడు సనాతన బోర్డు ఎందుకు కాదు అన్న ప్రశ్నల నుంచి ఉద్యమమైతే ఊపందుకుంది. గతంలో సనాతన్ ధర్మ రక్ష బోర్డు ఏర్పాటును కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సందర్భముంది. అలాంటి బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా తాము అధికారులను ఆదేశించలేమని, ఇది విధానపరమైన నిర్ణయం కావటంతో కోర్టుకు రావటానికి బదులు ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని గతేడాది నవంబర్లో ఢిల్లీ హైకోర్టు సూచించింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఇతర మతాల్లో వారికి సంబంధించిన బోర్డులున్నాయని, ఇతర మతాలను అనుసరించే వారి నుంచి రక్షణ కోసం బోర్డు అవసరముందని నాడు వాదనలు వినిపించారు. తమ రిప్రజెంటేషన్ పై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కోర్టుకొచ్చామన్నారు. అయితే పిటిషనర్ కోరినట్టు తాము ఆదేశాలు ఇవ్వలేని కోర్టు అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్ కు స్వేచ్ఛ ఇస్తూ రెడ్ పిటిషన్ ను క్లోజ్ చేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయంగానూ సనాతన ధర్మ విషయం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. గతేడాది తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతనంపై చేసిన కామెంట్లు వివాదంగా మారాయి. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోలుస్తూ దాన్ని తుడిచేయాలన్నారు. అయితే వీటికి పరోక్షంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో కీ కామెంట్స్ చేశారు. సనాతనాన్ని ఎవరూ తుడిచేయలేరని, వారే తుడిచిపెట్టుకుపోతారన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ సూచించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న హిందూ ఆలయాల పవిత్రత కాపాడేందుకు దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
ఏ రాష్ట్రంలోని ఆలయం అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఒకటే సనాతన ధర్మం ఉందని, ఈ సారూప్యతను ఒకే వేదిక మీదకు తీసుకురావాలని, అందుకే ఏదైనా బోర్డు గాని వేదిక గాని తీసుకురావాలన్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉందన్నారు. దేశ దౌర్భాగ్యం, మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి, అది నేర్చుకోవాలి. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. ఎవరు తుడిచిపెట్టుకుపోతారో లెట్స్ వెయిట్ అండ్ సీ అని అప్పట్లోనే ఉదయనిధి రిప్లై ఇచ్చారు. సో ఈ టాపిక్ రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది. మరిప్పుడు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చుట్టూ జరుగుతున్న చర్యలు ఏ మేరకు ఫలితాలిస్తాయో చూడాలి.